హలో గైస్ అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే వేరే వారికి కూడా చేరుతుంది అనమాట. రీడింగ్ వారికి కూడా హెల్ప్ అవుతుంది కదా, కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? మీకు పూర్తి క్లారిటీ కావాలి మీ పర్సన్ విషయంలో అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, సో పే రీడింగ్ అనేది ఉంటుంది, ఓకేనా? మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. Forgiveness, healing hurt, compromise. Beautiful cards అండి. Interwoven growth, resolution, recommit, secret garden, ట్రెడిషన్. ఓకే, బ్యూటిఫుల్ అండి. ప్రతి ఒక్క కార్డ్ అనేది చాలా బాగుంది. ఓకే, మెడిటర్. ఓకే, సో వీటిని వేరే డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ అయితే ఇద్దాం. ఫర్గివ్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫర్గివ్నెస్ ఎందుకు వచ్చింది? ఎంపరర్. ఒకవేళ మీ పర్సన్ తను ఇక్కడ ఫర్గివ్ వచ్చింది కదా, ఈ పర్సన్ ఏంటిదంటే తను ఈగో వలన మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారు, లేదా కొంతమంది ఏంటిదంటే తన ఇంట్లో ఫాదర్ ఫిగర్ లాంటి పర్సన్ ఎవరో ఉన్నారు, వారికి పర్సన్ భయపడి మిమ్మల్ని దూరం పెట్టి ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటిదంటే తను సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు గల పర్సన్, సో తను మీతో రిలేషన్లో ఉంటే మేబీ ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, మేబీ తను హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు. అలాంటి ఫీలింగ్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి, ఓకేనా? ఆ ఈగో, తను ఏదైతే ఈగో చూపించారో అంటే తను ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అండ్ వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, లేదా వేరే వారికి భయపడడం కానీ, లేదా ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనే భయం వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారంటే పర్సన్ అదంతా తను ఇగ్నోర్ చేయాలి, ఫర్గివ్ చేసేయాలి అని అనుకుంటున్నారు. అంటే తను ఆలోచిస్తుంది రైట్ కాదు, తను చాలా రాంగ్గా ఆలోచించారు, తను మీ మనసుని చాలా బాధ పెట్టారు అని పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఒక పెద్ద మనిషిలాగా మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఆలోచించాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. తను ఏదైతే ఈగో చూపించారో అదంతా ఈ పర్సన్ స్టాప్ చేయాలి అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఈరోజు ఉన్నారనమాట. హీలింగ్ హర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. హీలింగ్ హర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్.
వీళ్ళ ఫార్చ్యూన్ మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అవ్వబోతుందండి. ఈ కనెక్షన్‌లో మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. ఇక్కడ మీ లైఫ్‌లో సైకిల్ అనేది ఏదైతే ఉంటుందో అది పదే పదే రిపీట్ అవుతూనే ఉంటుంది. మేబీ ఇది మీరు మీ పర్సన్ విషయంలో ఏదైనా రాసిపెట్టి ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి. మీరు తన విషయంలో సఫర్ అవుతా ఉండడము, కొన్ని రోజులు హ్యాపీగా ఉండడము, మళ్ళీ కొన్ని రోజులు బాధపడడం లాంటిది లెసన్స్ లాంటిది నేర్చుకునేది ఉంది కావచ్చు. అందుకనే మీ లైఫ్‌లో పదే పదే అదే ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందనమాట. మీరు ఇగ్నోర్ చేసే టైంలో మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. మీ పర్సన్‌ని ఇగ్నోర్ చేసే టైంలో మీకు ఈ పర్సన్ కావాలనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో ఆ ప్యాటర్న్ అయితే అలాగే ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో అది అలాగే తిరుగుతా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ మేబీ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి ఉంటే ఇప్పటిదాకా మీరు ఏదన్నా విషయంలో మీరు దూరంగా ఉన్నారు, మాట్లాడుకోవడం లేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ ఏదైనా విషయంలో మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది. మీ పర్సన్ వైపు నుంచి మళ్ళీ ఈ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది తీసుకుబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఏ పర్సన్ అయితే ఈగో చూపించారో, తన లైఫ్‌లో మీరు వద్దు, మీరు లేకున్నా తన లైఫ్‌లో ఫరక్ పడదు అనుకున్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా ఆలోచిస్తున్నట్టున్నారు ఈ పర్సన్ మీ గురించి. కాంప్రమైజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కాంప్రమైజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. మేజర్ అర్కానా కార్డ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఎంపరర్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చాలా మందికి మీకు గుడ్ లక్ అండ్ రీయూనియన్ లాంటిదే ఎక్కువగా చూపిస్తుందనమాట. కాబట్టి రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? కాంప్రమైజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ లీగల్ ఇష్యూ కూడా ఉండొచ్చు మీకు మీ పర్సన్‌కి మధ్యలో. మేబీ డివోర్స్ కేసెస్ లాంటిది, మ్యారేజ్ అయిన వారైతే, లేదా అలాంటి కేసెస్‌లో ఉన్న పర్సన్‌తో కూడా మీరు సింగిల్ అయి ఉంటే, లేదా మ్యారీడ్ అయి ఉంటే, అలాంటి పర్సన్‌తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. తను ఏదైనా డివోర్స్ కేసెస్ లాంటిది ఉండొచ్చు తన లైఫ్‌లో. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చనమాట. ఆర్ సింగిల్ అయి ఉంటే మేబీ రిలీజియన్ డిఫరెంట్ లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. సో, ఈ పర్సన్ మళ్ళీ ఈ కనెక్షన్‌లో తను కాంప్రమైజ్ అవ్వలేను, నేను ఉండలేను. సో, ఇదంతా రిస్క్ నేను తీసుకోలేను అనుకున్న పర్సన్ మళ్ళీ తను కాంప్రమైజ్ అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ రీయూనియన్ కావాలి. ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్. కాంప్రమైజ్ అయిపోయి మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తన ఈగోని, తన సొసైటీ ఆర్ తన లైఫ్‌లో ఇంకేదైనా ఉండొచ్చు. అదంతా ఈ పర్సన్ పక్కకు పెట్టి మీ లైఫ్‌లో రావాలి. మీ గురించి తను ఆలోచిస్తున్నారనమాట. అన్నీ పక్కకు పెట్టేసి. ఓకే. ఇక్కడ చాలా ఫ్యాషన్ అనేది చూపిస్తుందండి పర్సన్‌కి మీ మీద. అంటే ఆహ్, ఆహ్, మీలాంటి వారు తనకి దొరకడం లేదు. అదొక పాయింట్. మేబీ మీలాగా కేరింగ్ గాని, లవ్ గాని లేదా కొంతమందికి కలర్ ఇలాగే ఉండాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది కదా! ఇలాంటి కలర్ ఉండాలి. లేకపోతే వేరే పర్సన్ దొరికారనుకోండి తను మీ ముందు చీప్ అయిపోతారు కదా! సో, మీకంటే మించిన పర్సనే తను వెతుక్కోవాలి. అండ్ అలాంటి పర్సనే తనకి దొరుకుతారు. అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉంటే, తనకి అలాంటి వారు దొరకడం లేదండి. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ కాంప్రమైజ్ అవుతున్నట్టున్నారు తను. ఓకే. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. మళ్ళీ మీ లైఫ్ గూడా ఇక్కడ న్యూ బిగినింగ్ తీసుకుంటుందండి. మీ లైఫ్ మళ్ళీ ఒక న్యూ టర్న్ అనేది తిరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇప్పుడు ఏదైతే మీ లైఫ్ స్టార్ట్ అవుతుందో, అది దాంట్లో చాలా గ్రోత్ ఉంటుంది. అంటే చిన్న చెట్టుకి రూట్స్ అనేది చిన్నగుంటాయి. పెద్ద చెట్టుకి రూట్స్ అనేది చాలా గట్టిగుంటాయి గదా! అలాగే మీ రిలేషన్‌షిప్‌లో అంటే ఇక్కడ బలపడబోతుంది. మీ లైఫ్ మీ రిలేషన్‌లో మీది మీ పర్సన్‌కి మధ్యలో ఉన్న బంధం అనేది ఇక్కడ బలపడబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. గ్రోత్ అనేది ఉండబోతుందండి. ఇంటర్‌వోవెన్ గ్రోత్. క్లారిఫికేషన్ యూనివర్స్. హీల్ అవుతున్నట్టున్నారు ఈ పర్సన్. తను ఎంత పెద్ద తప్పు చేశారు.
అండ్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు, మిమ్మల్ని ఎంత చిన్న చూపు చూసారు, ఎంత తక్కువ చేసి మాట్లాడారు, ఇదంతా ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. అండ్ తను హీల్ గూడా అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ తను మిస్ గూడా అవుతున్నారండి మిమ్మల్ని. చాలా మిస్ అవుతున్నారు. కానీ తను చెప్పుకోలేకపోతున్నారనమాట. కానీ తన ఇంటెన్షన్ ఏంటిదిక్కడ? మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. అండ్ మీతో లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి. మీతో హ్యాపీగా జీవించాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ తను వేరే పర్సన్‌కి తను భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తన లైఫ్‌లో స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఆర్ మేల్ పర్సన్ గూడా ఉండొచ్చు. ఇక్కడ ఫాదర్ ఫిగర్ లాంటి పర్సన్ మేబీ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. అలాంటి పర్సన్ ఎవరో కనిపిస్తున్నారు మీ పర్సన్ లైఫ్‌లో. ఓకే. సో, అందుకని పర్సన్ మేబీ మీ విషయంలో తను స్టాండ్ తీసుకోకుండా అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి కూడా ఉంటే పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ తనకుందండి. మేబీ మీరు మ్యారేజ్ అయిన వారే చూస్తున్నట్లయితే మీ పర్సన్‌కి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్ తనకుంది. అండ్ అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు. మీరు మ్యారేజ్ అయ్యి మేబీ 1 ఇయర్ అయింది. మీకు కిడ్ కూడా లేరు అనుకునే వారికి ఒక పాప, ఒక బాబు గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి వారు ఏదైనా సెపరేషన్‌లో ఉన్నారంటే మేబీ అతి తొందరలోనే మీరు కలుసుకోబోతున్నారు. ఓకేనా? రీసొల్యూషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చాలా గొడవలు జరుగుతా ఉండొచ్చు మీ పర్సనల్ లైఫ్‌లో అన్నా, మీ లైఫ్‌లో అన్నా కాన్‌ఫ్లిక్ట్స్ లాంటిది జరుగుతా ఉండొచ్చు. వాటన్నిటిని మీరు క్లియర్ చేయాలి అని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. మీరు కూడా అనుకుంటున్నారు. అండ్ ఒక అండర్‌స్టాండింగ్‌కి రావాలి. ఈ ఈగో వలన మీరు బాధపడుతున్నారు. మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు. సో, ఏదైనా క్లారిటీ అయితే తెచ్చుకోవాలి అన్నట్టుగా అనుకుంటున్నారనమాట. లవర్ కార్డ్ వచ్చింది. మేజర్ రకమైన కార్డ్స్ అనేది ఎక్కువున్నాయండి. చెప్పాను కదా! ఇక్కడ చాలా మందికి గొడవలు జరిగి ఉంటుంది. మీ పర్సన్‌కి మీకిద్దరికి మధ్యలో లేదా ఫ్యామిలీ విషయంలో గొడవలు జరుగుతా ఉండడం. ఈ పర్సన్ అక్కడ చాలా హర్ట్ అవుతా ఉండడం, బాధపడతా ఉండడము. ఇక్కడ మీ లైఫ్‌లో మీకు గొడవలు జరుగుతా ఉండడం, మీరు హ్యాపీగా ఉండలేకపోవడము, మీ ఫ్యామిలీతో లేదా మీరు మీ లైఫ్‌లో ఎవరితో అయినా సరే మీకు చాలా గొడవలు జరిగి, సో, ఈ పర్సన్‌కి మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు. ఏదైనా విషయంలో సెపరేషన్ లాంటిది కూడా ఏర్పడి ఉంటే మళ్ళీ ఇద్దరికీ కాంప్రమైజ్ అయిపోవాలి అనే ఇంటెన్షన్ ఇక్కడ చూపిస్తుంది. అతి తొందరలోనే ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, ఈ పర్సన్ మీతో రీకన్సిల్ అయితే అవ్వబోతున్నారు. ఓకే. ఏదైతే లాక్ పడిపోయిందో అంటే ఇంకా మీరు అటు వెళ్ళలేరు, ఈ పర్సన్ ఇటు రాలేరు అన్నట్టుగా ఉంటుంది కదా కొన్ని సిట్యుయేషన్స్. సో, వాటికి దారి అనేది దొరకబోతుంది. రూట్ అనేది మీకు క్లియర్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు ఏదైనా విషయంలో స్టక్ అయిపోయారు. సో, ఇంకా అటు వెళ్ళలేను, ఈ పర్సన్‌తో మాట్లాడలేను, ఇంకా అది జరగదు అని మీరు ఏదైనా విషయంలో అనుకుంటున్నారంటే మీకు దారి, మీకు డోర్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వబోతున్నాయి. అండ్ క్లారిటీ కూడా రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మీతో ఎవరైనా ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉండొచ్చు. మీ పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. ఆ పర్సన్ వైపు నుంచి మీరు ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ కొంతమందికి మీ పర్సన్ లైఫ్‌లో అన్నా గొడవలు జరుగుతా ఉండాలి ప్రెజెంట్. లేదా మీ లైఫ్‌లో అన్నా గొడవలు కూడా జరుగుతా ఉండాలనమాట. ఓకే. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. Queen of Swords. Okay. ఈ పర్సన్ ఏంటిదంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ గురించంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా తన మీద మీరు ప్రేమ బదులు కోపాన్ని చూపిస్తున్నారు. తనకి మీతో ఉండాలనే ఉంది ప్రెజెంట్. కానీ మీరు తన మీద కోపం చూపిస్తున్నారు. తన మీద చాలా కోపంగా ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. తను మీ కేరింగ్ ఏదైతే ఉంటుందో మీ కేరింగ్, మీ లవ్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు. తను మిస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీతో ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మీతో కాంప్రమైజ్ అయిపోవాలి. ఈ పర్సన్ మీకేదో కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని ఉందండి ఈ పర్సన్‌కి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మేబీ ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్ మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా? సో, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. తను మీ విషయంలో తను ఏదో నిజం అనేది తెలుసుకున్నారు. మీ విషయంలో తను రియలైజ్ అయ్యారు. ఇంకా తనని మీరు మేబీ కోపంతోని
అండ్ మాటలతోని మీరు తనని చంపకండి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. తను మీ విషయంలో మీరు ఎంతైతే ప్రేమను చూపించారో, ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో, అన్నిటికి తను ఎంత ఇగ్నోర్ చేశారో అన్నిటికి తను రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఈ పర్సన్ మీకు రీకమిట్ ఇవ్వాలి. అంటే కమిట్మెంట్ ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఓకే. మీ ప్రేమని పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు. సీక్రెట్ గార్డెన్. క్లారిఫికేషన్ యూనివర్స్. సీక్రెట్ గార్డెన్ ఎందుకొచ్చింది? వెయిట్ చేస్తున్నారు. తను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా లేదా? తను అనుకున్నది జరుగుతుందా లేదా? తనకి డోర్స్ అనేది క్లియర్ అవుతుందా లేదా? మీ లైఫ్‌లోకి రావడానికి ఇక్కడ సీక్రెట్ గార్డెన్ ఉంది కదా! తను అనుకున్న దానికి తనకి ఫలితం అనేది దక్కుతుందా లేదా అన్నట్టుగా ఈ పర్సన్ వెయిట్ చేస్తా ఉన్నారు. అలాగే మీరు గూడా అండి. ఇక్కడ అతి తొందరలోనే మీ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారు. వీరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఈ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్ని పర్సన్ ఈజీగా అర్థం చేసుకుంటారండి. చాలా మంచి పర్సన్ ఈ పర్సన్. అలాంటి పర్సనే మీ లైఫ్‌లో రాబోతున్నారు. తన ప్రేమంతా ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మైండ్‌లో ఏదైనా చెడు ఉద్దేశ్యం లాంటిది ఉంటే ఈ పర్సన్ అతి తొందరలోనే తను ఇగ్నోర్ చేయబోతున్నారు. అండ్ చాలా రిగ్రెట్ ఫీలింగ్ గూడా ఈ పర్సన్‌కి ఉందనమాట. ఇక్కడ తను ఏంటిదంటే తోబుచ్చులాగా ఆడారు మీతో, మీ మైండ్‌తో. ఓకే. అంటే ఇష్టం ఉన్నప్పుడే వెళ్ళొచ్చు, రావచ్చు, ఇష్టం ఉన్నట్టు ఈ పర్సన్‌తో ఉండొచ్చు అనే విధంగా అనమాట. తర్వాత ఈ పర్సన్‌ని ఇగ్నోర్ చేయొచ్చు. అలాంటి ఫీలింగ్ అనమాట ఈ పర్సన్‌కి. ఓకే. సో, ఈ పర్సన్ ఏంటిదంటే మళ్ళీ ఆ ఎఫర్ట్స్, ఆ ప్రేమ, ఆ కేరింగ్ అదంతా ఈ పర్సన్‌కి ఇవ్వాలి. తనని చాలా బాగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందన్నమాట. మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అతి తొందరలోనే మీ లైఫ్‌లో మీ పర్సన్ రాబోతున్నారు. నేను రాశి చెప్పాను అని అనుకోకండి. రాశి లేకున్నా మరేం పర్వాలేదు. రీడింగ్ మీకు కనెక్ట్ అయితే సరిపోతుంది. ఓకేనా? ట్రెడిషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ట్రెడిషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఒక అమ్మ ప్రేమ అనేది మీ దగ్గర దొరుకుతుంది. తనని చాలా బాగా అర్థం చేసుకుంటారు అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీరు ఏంటిదంటే ఎప్పుడు ప్రేమను పంచడం తప్ప తిరిగి పొందడం అనేది మీకు తెలీదు అండ్ మీరు ఆశించరు గూడా అనే పర్సన్ అనుకుంటున్నారండి మీ గురించి తను. ఓకే. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. అండ్ మీరు ఇంకా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మన ఛానల్ ఇంకా వేరే వారికి కూడా చేరుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? రీడింగ్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, క్లెయిమ్ చేసుకోవడం లేదు. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ తను చాలా అలసిపోయాను అని పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని దూరం నుంచి మెచ్చుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడ హార్ట్ బ్రేక్ కూడా అయింది. మేబీ మీ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు మీ లైఫ్‌లో డే టు డే ఎదుగుతున్నారు. మీరు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. మీరు సక్సెస్‌ఫుల్‌గా మీ లైఫ్‌ని మీరు లీడ్ చేస్తున్నారు. అందుకని పర్సన్ చాలా నిరాశతో ఉన్నారనమాట. ఇక్కడ యాంగ్జైటీ ఏంటిదంటే మీరు యాంగ్జైటీకి గురవుతున్నారండి. కానీ మీ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంది కాబట్టి ఇంత ఎక్కువగా ఆలోచించకుండా ఉండండి. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే అండి. ఇంకా మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.